ఆంధ్రప్రదేశ్లో మరొక విషయం చర్చలో ఉంది. అదేంటంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల యొక్క సీక్రెట్ హిడెన్ కెమెరాస్. అయితే ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి, భిన్న వాదనలు కూడా వెలువడుతున్నాయి. ఒకటేంటంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో వాస్తవాల గురించి రెండు వాదనలు వినపడుతుంటే, ఒకటేమో సీక్రెట్ కెమెరా అంటున్నారు, రెండోదేమో వీడియో కాల్ అంటున్నారు. మరి దీనికి సంబంధించి అది సీక్రెట్ కెమెరా అయినా వీడియో కాల్ అయినా అసలు ఈ అంశం ఎక్కడ చర్చకు వచ్చిందంటే, మొన్న అంటే గురువారం రోజు ఉదయం, అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మనము సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గురువారం రోజు ఉదయం ఒక అమ్మాయి బాత్రూమ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి సీక్రెట్ కెమెరా, అది ఈ కెమెరా, ఇది కెమెరా లాగా ఉంది ఏంటి చూడండి అని చెప్పి వేరే ఫ్రెండ్స్కు చెప్తే, వాళ్ళు ఆందోళన చెంది నేరుగా వార్డెన్ దగ్గరకు వెళ్ళి ఇలా జరిగింది, ఇక్కడ మా రూమ్లో బాత్రూంలో ఏదో ఒక డివైస్ ఉంది, ఇది కెమెరా లాగా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తే, ఆ వార్డెన్ ఏం చెప్పిందంటే, ఆ హాస్టల్ వార్డెను, సరే ఈ విషయాన్ని మీరు ఎక్కువ బయట ఎవరికి చెప్పొద్దు, మనం దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేద్దామని చెప్పి, మనమే విచారణ చేద్దామని చెప్పి ఆమె చెప్పడంతో వాళ్ళు అప్పటికి సైలెంట్ అయ్యారు. సరే సైలెంట్ అయ్యారని చెప్పి వీళ్ళు కూడా కామ్ ఉన్నారు. కానీ ఆ రోజు రాత్రికి కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకపోవడంతో అక్కడి వార్డెన్ కానీ మేనేజ్మెంట్ కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒకరికొకరు మాట్లాడుకొని, అదేవిధంగా ఈ అమ్మాయిల దగ్గర నుంచి ఈ సబ్జెక్ట్ అబ్బాయిల హాస్టల్ వరకు వెళ్ళింది. అబ్బాయిలు అమ్మాయిలు ఇంకా వీళ్ళందరూ మాట్లాడుకొని వీళ్ళలో ఒక్కసారిగా ఆందోళన పెరిగిపోయింది. ఆందోళన పెరిగిపోయి వీళ్ళు ఏం చేశారంటే నేరుగా పరిగెత్తుకుంటూ, అంటే ఇక్కడ హాస్టల్ ముందు చేరుకున్నారు. అమ్మాయిలను అయితే బయటకు రానికుండా వాళ్ళు లోపలే లాక్ చేశారు. లాక్ చేసి బయటికి రానివ్వలేదు. అసలు ఏం జరుగుతుందయ్యా అని చెప్పి వెంటనే హుటాహుటిన అక్కడికి పోలీసులు చేరుకున్నారు. చేరుకొని ఇంతలోనే ఎవరైతే అనుమానాస్పదంగా చెప్పబడుతున్న ఒక అమ్మాయి ఉందో, అమ్మాయి పేరు చెప్పదలుచుకోలేదు, ఆ అమ్మాయిని ఏం చెప్తున్నారంటే వీళ్ళు, ఆ అమ్మాయి ఈ పని చేస్తుంటుంది, ఆ అమ్మాయి కెమెరా పెట్టుంటుంది అని చెప్పి ఒక అనుమానం ఆ అమ్మాయి మీద వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ అనుమానంతో ఏం చేశారంటే ఆ అమ్మాయిని అడగడం జరిగింది. ఆ అమ్మాయికి సంబంధించి ఈ అబ్బాయిలు ఎవరైతే ఉన్న అబ్బాయిల్లో ఒక అబ్బాయి, పక్క హాస్టల్లో ఉంటున్న అబ్బాయి, ఆ అబ్బాయిని తీసుకొచ్చి నువ్వే కదా ఆమెను ప్రేమించేది, నువ్వే చేసుంటావు చెప్పు అని చెప్పి ఆ అబ్బాయిని కూడా వీళ్ళు కొట్టడం జరిగింది, చితకబాదడం జరిగింది. సరే, ఈ రెండు విషయాల నేపథ్యంలో నిన్న ఏం జరిగిందయ్యా అంటే, ఉదయానికల్లా ఆందోళనలు ఊపందుకున్న ఆందోళనలు వెంటనే అక్కడకు ఆందోళనలు ఎక్కువైతే వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. చంద్రబాబు నాయుడు గారు స్పందించి మనం విద్యార్థులు తేరుకునే లోపే అక్కడకు అధికారులను పంపించారు, అదేవిధంగా మంత్రిని పంపించారు, ఎమ్మెల్యేను పంపించారు. వీళ్ళందరినీ పంపించి అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని వీళ్ళు అక్కడికి వెంటనే పంపించి నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పి వీళ్ళు త్వరగా అక్కడికి పంపించి అన్ని చకచకా స్టార్ట్ చేసేసారు. అయితే స్టార్ట్ చేసిన విషయంలో ఇక్కడ నేను చెప్పినట్టుగా మీకు ఈ భిన్న రెండు వాదనలు ఏంటంటే, ఒకటి నేను చెప్పిన హిడెన్ కెమెరా బాత్రూంలో కనిపించింది అని అమ్మాయి చెప్పి, అమ్మాయి తీసుకొని వచ్చి వార్డెన్ దగ్గరకు వెళ్ళడం ఒకటైతే, రెండోది ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం, వాళ్ళు మాట్లాడుకున్న వీడియో కాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియో కాల్స్లో వాళ్ళు అంటే కొంచెం వాళ్ళ ప్రైవసీగా మాట్లాడుకున్న మాటలను ఆ అబ్బాయి ఏంటంటే ఆ అబ్బాయిను ఇగ్నోర్ చేసిందని చెప్పో, లేదా వాళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చిందని చెప్పో ఆ అబ్బాయి వేరే అబ్బాయికి చూపించడం, తన ఫ్రెండ్కు చూపిస్తే ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే, అరే వాడి ఫోన్లో చాలా వీడియోస్ ఉన్నాయిరా అని చెప్పి అందరికి స్ప్రెడ్ చేయడం, ఇలా అది స్ప్రెడ్ అయిందని చెప్పి ఇంకొక వాదన. ఈ రెండు వాదనల నేపథ్యంలో అసలు పోలీసులు ఏం చెప్తున్నారంటే, అవి పోలీసులు చెప్పడం కూడా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం, అక్కడ వీడియోలు లేవు, 300 వీడియోలు లేవు, 28 కెమెరాలు లేవు, హిడెన్ కెమెరాస్ ఏమీ లేవు. అక్కడ జరిగింది ఏంటంటే కేవలం ఇద్దరి, అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య ప్రేమ, వాళ్ళిద్దరు మధ్య ప్రేమ ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే, ఇంత దూరానికి అది కారణమైంది. మేము వెళ్ళాము, ల్యాప్టాప్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము, ఆ ల్యాప్టాప్లో వీడియోస్ ఉన్నాయా అని చెప్పి చూసాం, వీడియోస్ ఏమీ లేవు. అబ్బాయిని ఇంట్రాగేట్ చేస్తే అతను చెప్పిన మాట కూడా అదే మాట చెప్పాడు అని చెప్పి వాళ్ళు పోలీసులు ఆ మాట వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు నేరుగా స్టేషన్కు కస్టడీలోకి ముగ్గురిని తీసుకున్నారు. ఎవరైతే ఈ అనుమానాస్పదంగా చెప్పబడే అమ్మాయి, ఆమె ప్రియుడు, అదేవిధంగా వేరే ఒక అబ్బాయికి మిత్రుడు ఎవడైతే ఉన్నాడో అతన్ని, ఈ ముగ్గురిని వీళ్ళు తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అసలు ఏంటి వాస్తవానికి, అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, నిజంగా మీరేమన్నా కెమెరాలు పెట్టారా, లేదా మీరు ఇటువంటి ఈ వీడియో కాల్స్ ద్వారా బయటకు వచ్చాయా,
అన్నది అక్కడ తెలుస్తుంది. ఇంకొక విషయం, ఇక్కడ ప్రభుత్వ స్పందన మనకు చాలా అవసరం. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు, చిన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలండి, చిన్న పిల్లలు 18-19 సంవత్సరాల్లో వాళ్లకు సరిగ్గా ఊహ కూడా తెలియని పిల్లలు, వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చి ఒకవేళ అలాంటి వీడియోలు ఏమన్నా బయటికి వస్తే వాళ్ళు ఫేస్ చేయగలరా? వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు మొహం చూపించగలరా, లేదా బయట చూపించగలరా? వాళ్ళలో మానసిక సంఘర్షణ ఎక్కువైపోతుంది. కాబట్టి ఇటువంటి విషయాలను ముందుగా వీళ్ళు నివృత్తం చేసేందుకు ప్రభుత్వం స్పందించాలి. ఆ స్పందన చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించారు. అక్కడ ఎమ్మెల్యే వచ్చారు, మంత్రి వచ్చారు, వీళ్ళందరూ అక్కడికి చేరుకొని వాళ్లకు ధైర్యం ఇచ్చారు ఆ విద్యార్థులకు. అమ్మ అలాంటివి ఏమీ లేవు, మీరు భయపడొద్దు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు మేము అండగా ఉంటామని ప్రభుత్వం అండగా ఉన్నారు. అడుగుతారు, చాలా ప్రశ్నలు అడుగుతారు, తల్లిదండ్రులు కూడా అడుగుతారు. తల్లిదండ్రులు కూడా అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకు వాళ్ళ ప్రభుత్వం స్పందించింది, వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళు సమాధానం చెప్పి న్యాయం జరుగుతుంది, మీరేం టెన్షన్ పడొద్దు, అలాంటిది ఏమీ లేదు, అలాంటిది ఏమీ జరగలేదు అని పోలీసులు కూడా, అదేవిధంగా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రశంసించదగ్గ విషయం ఒకటి స్పందన, రెండు కొంచెం ఊరటనిచ్చే విషయం ఏంటంటే అక్కడ ఎటువంటి వీడియోలు లేవు, ఎటువంటి వీడియోలు బయటపడలేదు, ఇప్పటి వరకు ఎటువంటి వీడియోలు బయటకు రాలేదు అన్నది ఒక ఊపిరి పీల్చుకునే విషయం. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులైనా సరే, విద్యార్థులైనా సరే అటువంటి అపోహలకు కానీ అటువంటి మానసిక ఆందోళనలకు చెందకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండి, అసలు ఏంటి పోలీసులు తేల్చే వరకు కూడా వాళ్ళు కుదురుగా ఉండాలి. తేల్చిన తర్వాత ఎట్టో వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి అక్కడ వాళ్ళు అప్పటి వరకు ప్రశాంతత పాటించి వాళ్ళ విద్య వైపు వాళ్ళు దృష్టి పెట్టి, వాళ్ళ చదువు వైపు వాళ్ళు దృష్టి పెట్టి కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే పోలీసులు విచారణ నేపథ్యంలో వాళ్ళను డైరెక్ట్గా తీసుకొని వచ్చి ప్రెస్ ముందు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ వాళ్ళు అలా ఇవ్వాలంటే చిన్నపిల్లలు కదా, ఆ చిన్నపిల్లలు వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా బెదురుతారు కొంచెం. కాబట్టి వాళ్ళు బెదరడం వల్ల ఓన్లీ పోలీస్ వారు డైరెక్ట్గా వాళ్లే పెట్టుకొని ఇంట్రాగేట్ చేసి పోలీస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆందోళన చెందాల్సిన విషయం ఏమీ లేదన్నది క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ నిజాం.